ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుజుడు మరియు శని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగ్గాక. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మే మాసము 10వ తేదీ వరకు కుజగ్రహము మరియు శనిగ్రహము రెండు పాపగ్రహాలు భాగ్యస్థానమైనటువంటి ధార్మికత కలిగినటువంటి, అంటే ఈ రాశి వారికి ధార్మిక ఆలోచనలు, అట్లాగే సనాతన ధర్మం యొక్క విపరీతమైనటువంటి లక్షణాలు, స్వధర్మం పైన ధర్మపరమైనటువంటి చర్యలు చేసేటటువంటి స్థానము, పూర్వజన్మార్జితాన్ని మొత్తము అనుభవించేటటువంటి స్థానంలో 9వ స్థానంలో భాగ్యస్థానంలో రెండు పాపగ్రహాలు ఉండటం చాలా వరకు కొంతవరకు మంచిది కాదని చెప్పాలి. అయితే ఈ మే 10 లోపల కొన్ని కార్యాలయందు వీరు పాల్గొనటం, చక్కగా ఆనందాల్ని రుచి చూడటము, అట్లాగే దూర ప్రాంతాలకి ప్రయాణాల కోసం వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయటము, తమ యొక్క పిల్లల యొక్క ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కోసం అవసరమైతే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మైనా సరే వారికి సరైనటువంటి విద్యని అందించాలి అనేటటువంటి మంచి ఆలోచన శక్తి కలగడం కూడా వీరికి లభిస్తుంది. దానికోసం వీరి యొక్క వ్యాపార ధోరణి, వీరు చేసే వ్యాపారంలో కొత్త కొత్త విషయాల యందు పోకళ్ళు సృష్టించటము, దానికి తగ్గట్టుగా వ్యాపారంలో లాభాపేక్ష ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా లాభాన్ని వృద్ధి చేయాలి, ఏ విధంగా భాగస్వాములతో మాట్లాడాలి వ్యాపారంలో. ఎందుకంటే ఒకళ్ళు చేసేది వ్యాపారం కాదు, సాధ్యమైనంత వరకు పెద్ద వ్యాపారం చేయాలంటే ఒక 4, 6, 10 మందితో వారందరి మధ్య కూడా మాట తీరు బాగుండాలి. కాబట్టి ఈ ఏప్రిల్ 24వ తేదీ నుండి కుజుడు ఎప్పుడైతే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడో ఆ క్షణం నుంచి ఈ కుజశనుల యొక్క ప్రభావము వీరి యొక్క వ్యాపార ఆలోచనలు, ధోరణి, ప్రణాళికలు భాగస్వాముల మధ్య దీన్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళాలి, విదేశాలకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయాలనే ఆలోచన కూడా కొంతమంది బిజినెస్ మెన్స్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ధైర్యం పెరుగుతుంది. ఆలోచన ప్రణాళికలు వచ్చినాయంటే వారు ధైర్యంగా సాహసోపేతమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు భాగ్య సంపద కోసం. దానికోసం వ్యాపారంలో ఏ విధమైనటువంటి మార్పులు చేయడానికైనా వాళ్ళు ఇష్టపడతారు. అయితే కుజశనులు ఇద్దరూ కూడా కొంచెం విరోధమైనటువంటి శత్రుత్వం కలిగినటువంటి గ్రహాలు అయ్యేసరికి వారి మధ్య ఒకరంటే ఒకరు ఇంకోటి అంటారు. వారి మధ్య సరైనటువంటి పోకడ లేక అది అనుమానాస్పదంగా వృద్ధి చెందుతుందో లేదో తెలియని పరిస్థితిలో కొన్ని ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా 9వ భావంలో ఉన్నటువంటి ఈ కుజశనుల యొక్క ప్రభావము ప్రయాణాలు, దూర ప్రయాణాల యందు కొన్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా ఏ పెద్దవాళ్లకో వాళ్ళ ఇంట్లో ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే భార్యాభర్తలు ఎక్కడో దూరంగా ఉంటే ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు వీరు ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఆ ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు, ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఉన్నట్టుండి కోపము, ఆవేశము పెరిగిపోవటము, దాని ద్వారా వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే తీరు, మీ ఆలోచన, మీకున్నటువంటి ఆవేశము కట్టడి చేసుకోండి. మీరు శనితో కలిసి ఉన్నారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కుజుడు శనితో కలిసి ఉండటం అనేటటువంటిది అంత యోచనీయమైనటువంటి లక్షణం కాదు, అంత ప్రభావం అసలు మంచిది కాదు. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు యందు కొంత నిర్లక్ష్యం ఏర్పడే అవకాశము, బద్ధకము, అట్లాగే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ విషయాల యందు కూడా ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి అయితే ఉద్యోగాలలో పరిపూర్ణంగా వారిని ఉద్యోగాల నుంచి వెలివేయటము, తీసేయటము, దాని ద్వారా మానసిక క్షోభ ఏర్పడుతుంది. ఎన్నో ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి కట్టుకోవడానికి, వాళ్ళకి అర్థం కాదు. గృహం ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి, పిల్లల చదువులకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి, విదేశాలకు పంపిస్తారు చదువుకోవాలంటే. మరి విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల కోసం ఇక్కడ ఆ ఆస్తులు తాకట్టు పెడితే ఆ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా శని యొక్క దృష్టి వలన కలుగుతుంది. కాబట్టి వీరేదైనా సరే
వ్యాపారంలో కొంతమంది వ్యాపారస్తులు సరైనటువంటి అనుకూలమైనటువంటి ఆలోచనలతో కనుక ముందుకు వస్తే చక్కగా వ్యాపారాన్ని నిదానంగానైనా సరే వృద్ధి చేసుకుందాం, ఆవేశంతో మనం సాధించేది లేదు అనేటటువంటి ఒక పోకడ వైపు వెళ్తే మటుకు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి. కంపల్సరీ వీరు దూర ప్రాంతాలకు వెళ్ళి వారి వ్యాపారం యొక్క విస్తరణ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లాగే కర్కాటక రాశి వారికి కొంతమంది సంతానపరమైనటువంటి భాగ్యము కలగడానికి అవకాశం ఉన్నాయి. కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి, కానీ భాగ్యం అయితే సంతానపరంగా కొంతమందికి కలిగే అవకాశం ఉంది కుజశనుల యొక్క సంయోగం వలన. అట్లాగే వీరికి మానసిక అస్థిరత, మానసిక అప్రశాంతత, శారీరకం దారుఢ్యం మీద పడి శరీరము కొంత అవసరం లేనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేసుకునే పరిస్థితి వీరి ఆలోచన చర్యల మీద ఆధారపడి ఉంటాయి. అధికంగా ఆవేశపడటం వలన బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యి ఒక రకంగా వీరిని చాలా ఇబ్బంది పెట్టి ధనపరంగా నష్టపోయే అవకాశం కల్పిస్తోంది. అట్లాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనుకూలమైనటువంటి వాతావరణం వీరే కష్టపడైనా సరే కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ పూర్వజన్మ ఆర్జితం లేకపోవడం వలన, భాగ్యస్థానంలో 2 పాపగ్రహాలు ఉండటం వలన వీరు స్థిరంగా కూర్చొని పూజ చేసుకుందాం అనుకున్నా కూడా చేసుకోలేని పరిస్థితి మే 10 వరకు. అందుకని చాలామందికి అర్థం కావట్లేదు. కొంతమంది అంటారు, గురువు గారు మేము ప్రయాణాలు చక్కగా చేసాము, తిరిగి వచ్చాం, మేము మంచి ఇల్లు కట్టుకున్నాం, లేదా మేము మంచి ఇల్లు కొనుక్కొని బంధువులందరినీ కూడా మేము పోగు చేసుకొని మంచిగా అన్నదానాలు చేసాం, చాలా సంతోషంగా ఉన్నాం గురువు గారు. అట్లాగే మాకున్న ఆస్తుల విషయాల్లో కూడా మా అన్నదమ్ములం మేము చక్కగా అనుకూలంగా ఉన్నాం, మరి మీరు చెప్పేవి మాకేం జరగట్లేదు, మేము బాగానే ఉన్నామని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో గురువు గారు మీరు చెప్పిన దానికన్నా ఇంకా గొప్పగా నెగిటివ్గానే ఉంది మా పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నాము, చాలా ఇబ్బందులు కూడా పడి అసలు ఈఎంఐలు కట్టలేక ఉన్న ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితి కలుగుతోంది. అది కూడా మధ్యవర్తులు మోసం చేస్తున్నారు, లేదా మాకున్న ల్యాండ్స్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు గురువు గారు. అట్లాగే మా వ్యాపారంలో వ్యాపారస్తుల మధ్య ధన లాభాదుల విషయాలలో మాకు ఒకంతకి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. దాని ద్వారా ఒకరినొకరిని అవమానాలు మేము చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా బాగానే ఉన్నాం వ్యాపారంలో, ఎందుకు మాకు ఇట్లా జరుగుతోంది? అట్లాగే విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య యందు చాలా కృషి చేస్తున్నారు, విదేశాలకు వెళ్ళటానికి ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయితే ఇక్కడ దృష్టి భేదం ఉన్నప్పటికీ కూడా వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఆర్థిక పరంగా లేకపోవచ్చు, లేకపోతే తండ్రి గారి యొక్క అనుకూలత లేకపోవచ్చు, తండ్రి గారికి ఏదైనా ఆ అస్థిరత కలిగినటువంటి అనారోగ్య లోపం వలన మీరు చదువులో వెనకబడిపోవటం, విదేశాలకు సంబంధించిన ఇబ్బందులు పడటం అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకటేనండి, మనకి గోచారములో ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రము, పుష్యమి, ఆశ్లేష, ఈ నక్షత్ర సముదాయం వాళ్ళందరూ, కర్కాటక రాశి వారందరూ మాకు ఇవన్నీ జరుగుతాయి, మాకు శుభాలు అంటే గురువుగారు చెప్పినట్టుగా శుభాలు జరుగుతాయి, ఇబ్బందులు కలిగితే ఇబ్బందులు దొరుకుతాయి. కాబట్టి గురువుగారు మాకు ఈ సంవత్సరం పెళ్ళైపోతుందా, ఈ 2 నెలల్లో మేము వ్యాపారం చేసేసుకుంటామా, అట్లాగే మేము ప్రయాణాలు చేస్తున్నాం, మాకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఇవన్నీ గోచారంలో కొంతవరకే మిమ్మల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అసలైనటువంటిది తల్లి గర్భంలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే చూసారా, అప్పుడు ఒక జన్మజాతకం ప్రిపేర్ అవుతుంది. గ్రహాలన్నీ తిష్ట వేసుకొని ఆ 12 రాసుల్లో కూర్చొని ఉంటాయి. అవన్నీ అక్కడ నుండి ఆడిస్తూ ఉంటాయి. మీ జీవిత పర్యంతము కూడా చివరి వరకు అక్కడ ఉండి ఆడించే ఆటల్లో మనం పావులో, అది గుర్తుపెట్టుకోండి. అవి ఏ విధంగా ఆడిస్తే అనేటటువంటిది ఒక గురువు గారు, సరైనటువంటి జ్యోతిష్య గురువు మాత్రమే మీ జన్మజాతకాన్ని చూస్తూ అక్కడ జరిగేటటువంటి అంతర్దశలు, అట్లాగే మహాదశలు, అట్లాగే మీ యొక్క జన్మలగ్నం బట్టి ఆ దశలు, అంతర్దశలు అనుకూలమా ప్రతికూలమా, ఇప్పుడు మీరు ఉన్నతమైన విద్యకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఆపేసేయండి, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, వివాహం చెయ్యొచ్చా లేకపోతే 2 సంవత్సరాలు ఆగమంటారా, ఇప్పుడు ఏదో గురుబలం రాగానే పెళ్ళిళ్ళు చేయకూడదు. జన్మజాతకంలో కరెక్ట్గా వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, విద్యలకి సంబంధించిన ఆ భావాలకి గ్రహాలు యాక్టివేట్ అయితేనే మీకు అవన్నీ జరుగుతాయండి గోచారంలో, లేకపోతే అవి ఇంకో రకంగా వెళ్ళిపోతాయి. విద్యపరంగా మీరు ఏదైనా వాహనం కొనుక్కుంటారు, లేకపోతే వివాహం పరంగా కొంతమందికి ఎడబాట్లు వస్తాయి, లేకపోతే కొంతమంది కోర్టు కేసులకు వెళ్తారు, కొంతమంది వ్యాపారాలు బిగిన్ చేస్తారు.
ఒక భావము ఎన్నో రకాల సూర్యకిరణాల ద్వారా ఎన్నో భావాలను ఆపరేట్ చేసే పోర్ట్ఫోలియోస్ గ్రహాలకు ఉన్నాయి, రాశులకు ఉన్నాయి, నక్షత్రాలకు ఉన్నాయి. కాబట్టి జన్మజాతకాన్ని సరైన గురువుతో చూపించుకునే ప్రయత్నాన్ని చేయగలిగితే కనుక మీ జన్మజాతకం మీరు తెలుసుకొని అసలు దశలేంటో అంతర్దశలో తెలుసుకోండి. ఎందుకంటే అండి చాలామంది మా జాతకం ఇదే అనుకొని నాకు ఫోన్లు చేసి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటున్నారు. సంవత్సరం ఎలా ఉంటుందో చెబుతాం, అది కొంతవరకు మాత్రమే మీకు పుషింగ్ వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మీకున్న జన్మజాతకంలో కూడా గ్రహస్థితులు బాలేదు కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు పోయే పరిస్థితులు, ఆల్రెడీ ఉద్యోగాలు పోయిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మీకు నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి ఆ భాగ్యస్థానంలో, కర్మస్థానంలో అంటే కర్మ ఆర్జితం, పూర్వజన్మ ఆర్జిత స్థానంలో పాపగ్రహాలు 2 ఉన్నాయి. కాబట్టి ఆ 2 గ్రహాలకి అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారి యొక్క రక్షణ మీరు పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకోండి చాలు. మీకు కలిగే నెగిటివ్లన్నీ కూడా ఆయన తోకతో అట్లా తీసి అవతల పడేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరినీ అట్లా అదింపెట్టే శక్తి ఒక హనుమంతుల వారికి ఉందండి. మనకి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ఆల్రెడీ 70 రోజులు బట్టి చేస్తూ రేపు మే 10 వరకు కూడా ఈ జపాన్ని, మే 11 వరకు కుజుడికి శనికి జపాన్ని ఆచరిస్తూ హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి ఋగ్వేద మంత్రమైనటువంటి మంజసూక్త జప పారాయణ చేస్తూ హనుమాన్ చాలీసా చేస్తూ మరి చివరగా హనుమత్ జయంతి మనకి మే 12వ తారీఖున వస్తోంది. ఆ రోజున ఎవరైతే సహకరించారో, ఎవరైతే వారి యొక్క కోరికల పరంగానో, ఎవరైతే వారి యొక్క ఇబ్బందుల పరంగా నాకు ఎవరైతే గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క జన్మజాతక రీత్యా దశలు, అంతర్దశలో లేకపోతే వారి యొక్క నక్షత్రాలు చెప్పి ఉన్నారో వారందరి కోసం అని చెప్పి నేను చక్కగా చేస్తూ హోమం చేసేటటువంటి ప్రక్రియ చేపట్టాను. మే 12వ తారీఖు హనుమత్ జయంతి రోజున విశేషముగా మృత్యుంజయ పాశుపత రుద్రహోమము. ఎందుకంటే ఏలినాడి శని ప్రభావాలు చాలామంది అల్లాడుతున్నారు. దానికి తోడు కుజగ్రహం, వీళ్ళిద్దరిని ఆపడం ఎవరి వల్ల కాదండి. ఒకడు ఆవేశగ్రహం, ఒకడేమో నిదానస్థ గ్రహం, ఒకరికిద్దరికి పడదు. కాబట్టి అది ఎన్ని భావాలు ఆపరేట్ అవ్వండి, మన కోసం మనం చేయాలి. మరి పూజలు చేసుకునే పరిస్థితి వీళ్ళకు ఉండదు. చాలామంది కర్కాటక రాశి వారికి ఆ స్థానంలో 2 పాపగ్రహాలు ఉంటే మీరు కూర్చొని ఏం జపం చేస్తారు, ఏం పూజలు చేస్తారు? అందుకని ప్రత్యేకించి హనుమత్ జయంతి రోజున హనుమంతుల వారికి సంబంధించినటువంటి మంజసూక్త హోమము, ఆయన యొక్క సహస్రనామ హోమము, నవగ్రహాలు, నక్షత్రాలు, ఎవరి నక్షత్రాలకు వారికి హోమము ఆచరించేటటువంటి పరిస్థితిని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకాన్ని సరైన గురువుతో చూపించుకొని అప్పుడు సరైనటువంటి ఈవెంట్స్ ప్లానింగ్ చేసుకోండి. అట్లాగే ఎవరైనా ఇందాక చెప్పినటువంటి భూ సమస్యలు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, మానసిక అనారోగ్య బాధలు కానీ పడుతున్న వాళ్ళు, అప్పులు ఇచ్చి తిరిగి ఇవ్వనటువంటి వాళ్ళు, మీరు అప్పులు తీసుకొని కట్టలేని పరిస్థితుల వాళ్ళు ఎవరైనా సరే ఉంటే గనక, అవకాశం ఉన్న వాళ్ళు నమ్మి గనక ఈ యొక్క హోమ కార్యక్రమంలో, పూజ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయగలిగితే హనుమంతుల వారి యొక్క రక్ష మీకు కలుగుతుంది. చివరిగా మీకు ఈ జపతీర్థానికి సంబంధించిన కంకణ రక్ష, చివరిలో హోమ రక్ష కూడా మీకు తర్వాత పంపించే ప్రయత్నం నేను చేస్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.